అందరికీ నమస్కారం. ఈరోజు మనము వ్యాకరణ అంశాల్లో ముఖ్యమైనటువంటి సందుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక మనము సందుల గురించి తెలుసుకుందాం. సంధి అనే పదం వచ్చి ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఈ సంధి అనేటటువంటి పదం ఉంది. రాజుల కాలం నుంచే ఉంది. సంధి అంటే ఏమంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా మనస్తాపాలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని కలపడమే సంధి. రెండు దేశాల మధ్య గొడవ వచ్చినప్పుడు ఆ రెండు దేశాలని సామరస్యంగా కలపడమే సంధి. ఇట్లా సంధికి ఇలా అర్థాలు మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం వ్యాకరణాంశాల్లో ఉన్నటువంటి సందుల గురించి తెలుసుకుందాం. వ్యాకరణ పరిభాషలో చెప్పుకోవాలంటే రెండు స్వరాల కలయికను సంధి అంటారు. ఇక్కడ స్వరం అంటే అచ్చు. స్వరం అంటే ఏమంటే అచ్చు అని అర్థం. తెలుగులో తెలుసు కదా, అచ్చులు హల్లులు. ఆ నుంచి ఆహా వరకు అచ్చులు, కా నుంచి షా వరకు హల్లులు అన్నమాట. ప్రతి హల్లులో కూడా అచ్చు అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వరం అంటే అచ్చు అని అర్థం. అలాగే ఒక పదమును రెండు పదాలుగా విడదీయడమే సంధి. విడదీసిన రెండు పదాలని కలపడం కూడా సంధే. కానీ మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, పదములను రెండుగా విడదీసినప్పుడు రెండు పదములు కూడా, ఆ రెండు పదాలు కూడా అర్థవంతంగా ఉండాలి. అర్థవంతంగా ఉండాలి ఆ రెండు పదాలు కూడా. అలా ఉంటేనే సంధి కుదిరినట్టు, లేదంటే సంధి కుదరనట్టు. ఇప్పుడు సంధి సూత్రం ఏమనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడమే సంధి. ఏకాదేశం. పూర్వస్వరం అంటే ఏమంటే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చు. ఇక్కడ స్వరం అంటే అచ్చు. పూర్వస్వరం అంటే ఇప్పుడు మనం ఒక పదాన్ని రెండుగా విడగొడతాం. విడగొట్టేటప్పుడు రెండు పదాల మధ్యలో ప్లస్ వస్తుంది. ఆ ప్లస్కు ముందర ఉన్నటువంటి అక్షరంలో ఉన్న అచ్చు అన్నమాట. అంటే ప్లస్కు ముందర మనకు హల్లు ఉంటుంది. ఆ హల్లును అలాగే రాయకూడదు, హల్లులో ఉన్నటువంటి అచ్చును తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి హల్లులో కూడా ఒక అచ్చు అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వరం అంటే అచ్చు అన్నమాట. అది పూర్వస్వరం అంటే ఏమంటే మొదటి పదం చివరి అక్షరంలో ఉన్నటువంటి అచ్చు అని అర్థం. అదేవిధంగా పరస్వరం అంటే రెండవ పదం మొదటి అక్షరంలోని అచ్చు అని అర్థం. ఇక్కడ ఇప్పుడు మనము ఈ ఏకాదేశం అంటే ఏమనేది తెలుసుకుందాము. ఏకాదేశంలో ఆదేశం ఉండదు. ఏకాదేశంలో ఆదేశం. ఆదేశం అంటే ఏమంటే ఉన్న అక్షరాన్ని నశింపజేసి, అంటే చంపేసి అదే స్థానంలో వేరొక అక్షరం వచ్చి చేరడమే ఆదేశం. అంటే ఇక్కడ వేరొక అక్షరం ఎలా చేరుతాందిరా అంటే ఒక శత్రువులాగా చేరుతాంది. ఇక్కడ ఆదేశం అంటే శత్రువు. అదేవిధంగా కొన్ని సూత్రాలకి ఆగమం వస్తుంది. ఆగమం అంటే మిత్రుడు అని అర్థం. అర్థమైందా? ఏకాదేశంలో ఆదేశం అంటే ఉన్న అక్షరాన్ని నశింపజేసి అదే స్థానంలో వేరొక అక్షరం వచ్చి చేరడం, ఒక శత్రువులా వచ్చి చేరడాన్ని మనం ఆదేశం అంటాం. ఉదాహరణకి రామాలయం. రామాలయం ఇది పదం అన్నమాట. ఈ పదాన్ని మనం విడదీస్తే చాలా మంది పిల్లలు చేసే పొరపాటు ఏమంటే ఇక్కడ రామ ప్లస్ లయం అని కూడా విడదీస్తారు. మనకు రెండు పదాలకు కూడా అర్థం అనేటటువంటిది
ఉండాలి. ఇక్కడ అర్థవంతమైనటువంటి రెండు పదాల కలయికే సంధి అని మనం ఇందాకే చెప్పుకున్నాము. కాబట్టి మీకు రెండు విధాలుగా కూడా ఇక్కడ విడదీసి చూపిస్తాను. రామ ప్లస్ ఆలయం, రామ ప్లస్ ఆలయం, ఇది సంధి మనకు కుదిరినట్టు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే రామ రామ ప్లస్ లయం ఇలా కూడా విడదీస్తారు. ఇది ఈ పదం మనకు కరెక్టు, ఇది వచ్చి రాంగ్ అన్నమాట. ఇలా విడదీయకూడదు, ఎందుకంటే రెండు పదాలకు కూడా ఇక్కడ అర్థం అనేది లేదు. కాబట్టి ఇలా విడదీయకూడదు, ఎప్పుడు ఇలానే విడదీయాలి. రెండు పదాలకు కూడా ఇక్కడ అర్థం అనేటటువంటిది ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అన్నమాట. ఇలానే విడదీయాలి. రామ అనేటటువంటిది ఇక్కడ పూర్వపదం, పూర్వపదం. అలాగే ఆలయం అనేటటువంటిది పరపదం, పరపదం లేదంటే ఉత్తర పదం అని కూడా చెప్పచ్చు. ఇక్కడ పూర్వపదంలో చివర ఉన్నటువంటి మా అనే హల్లులో ఉన్న అచ్చుని ఇప్పుడు మనము చూద్దాము. మా ఇక్కడ ఎలా ఏర్పడిందంటే పొల్లు ప్లస్ ఆ కలిస్తే మాగా ఏర్పడింది ఇక్కడ. ఆ తర్వాత పరపదంలో ఉన్నటువంటి మొదటి అచ్చు ఏమిరా అంటే ఆ అన్నమాట. సూత్ర ప్రకారం మనకి పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడమే సంధి అని చెప్పాం. ఇక్కడ పూర్వస్వరం అంటే ఎదురా అంటే ఆ అనేటటువంటి అచ్చు, మాలో ఉన్న అచ్చు పూర్వస్వరం ఇది. అదేవిధంగా పరస్వరం అంటే ప్లస్ తర్వాత ఉన్నటువంటి పరపదంలో ఉన్న మొదటి అచ్చు అన్నమాట. పూర్వ పరస్వరాలకు పూర్వస్వరం పరస్వరం, పూర్వపరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవడం అంటే ఇక్కడ పూర్వస్వరం అనేది ఇక్కడ నశిస్తుంది అన్నమాట. పూర్వస్వరం అనేది నశించి పరస్వరమే ఆదేశంగా వస్తున్నది. అంటే ఆదేశం అంటే మనం చెప్పుకున్నాం, పూర్వస్వరాన్ని నశింపచేసి దాని స్థానంలో మరో అచ్చు రావడమే, ఒక శత్రువులా ప్రవేశించడమే మనం ఆదేశంగా చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ఆ అనేటటువంటి అచ్చుని చంపి దాని యొక్క దీర్ఘం అనేది ఇక్కడ ఏకాదేశంగా వచ్చినప్పుడు మనకు ఏమి ఏర్పడుతుందంటే రామాలయం, రామాలయం అనే పదం ఇక్కడ ఏర్పడుతుంది. ఇప్పుడు రామ మాలో ఉన్నటువంటి ఆ నశింపజేసి, ఆను నశింపజేసి దాని తర్వాత ఉన్నటువంటి దాని యొక్క దీర్ఘం మనకి ఇక్కడ కలవడం జరుగుతుంది. అలా రామాలయం అనే పదము ఏర్పడింది. ఇక్కడ మనము మాలో మా ఏ విధంగా ఏర్పడింది అనేది మనం తెలుసుకున్నాము. ఈ మాలో ఉన్నటువంటి ఈ అచ్చు ఆ అనేటటువంటి అచ్చునే మనము ఏమంటామంటే పూర్వస్వరం, పూర్వస్వరం అంటాం. అదేవిధంగా రెండవ పదంలో అంటే పరపదంలో ఉన్న మొదటి అచ్చుని ఏమంటామంటే పరస్వరం, పరస్వరం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పూర్వపదం పూర్వస్వరం, పదానికి స్వరానికి ఇంత తేడా ఉందనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మనం సందులు ఎన్ని రకాలు అవి ఏంటనేది తెలుసుకుందాం. సందులు రెండు రకాలమ్మా, రెండు రకాలు. సందులు వచ్చి రెండు రకాలు. ఒకటేమో సంస్కృత సందులు, రెండవది తెలుగు సందులు. ఒకటేమో సంస్కృత సందులు, రెండవది వచ్చి తెలుగు సందులు. ఈ సంస్కృత సందుల్లో ఎన్ని సందులు వస్తాయి, అవి ఏంటి
అనేది మనం తెలుసుకుందాం. తెలుగు సందుల్లో కూడా ఎన్ని సందులు వస్తాయి, అవి ఏంటనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇవి మనకు సంస్కృత సందులు అన్నమాట. ఈ సందుల గురించి అంతా కూడా మీకు మరికొన్ని వీడియోల్లో చెప్పబోతున్నాను. ఇక్కడ సంస్కృత సందులకి ఏమేమి వస్తుందంటే సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, విసర్గ సంధి, అనునాసిక సంధి, జత్వ సంధి, చుత్వ సంధి. ఇక తెలుగు సందులు. తెలుగు సందులు తెలుగు సందులకి ఏమేమి వస్తుంది అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. మనకు సంస్కృత సందులు వచ్చి 8 సందులు మాత్రమే. తెలుగు సందులు వచ్చి అంతకు డబుల్ ఉంటుంది మనకి. చూద్దాము. ఇక్కడ తెలుగు సందులు మనకు 16 సందులు ఉన్నాయి. మొదటిది అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ఎడాగమ సంధి, ఆమ్రేటిత్ సంధి, ద్విరుక్తటకార సంధి, సరళాదేశ సంధి, పడ్వాది సంధి, రుగాగమ సంధి, గసడదవాదేశ సంధి, టుగాగమ సంధి, లులనల సంధి, త్రిక సంధి, పొంపాదేశ సంధి, ప్రాతాది సంధి, నుగాగమ సంధి. మీరు ఈ సందులు, తెలుగు సందులు ఎన్నున్నాయి, సంస్కృత సందులు ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకోవాలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా నేర్చుకోవచ్చు. సులభ పద్ధతిలో ఈ సందులన్నీ కూడా నేను మరికొన్ని వీడియోలు చేయబోతున్నాను. అందులో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సులభ పద్ధతిలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చక్కగా నేర్చుకోవచ్చు. ఇంతటితో ఈ వీడియో పూర్తయినది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.